బాగున్నారా? బాగునే ఉంటాను. పైన వేడి, కింద చల్లగా. అర్థం కాలేదు. పైన వేడి వస్తుంది అంకుల్. పైన వేడి వస్తుందా? ఆ, మీ ఇంట్లో వేసిందా? ఆ, నీ పేరేం పేరమ్మా? వేసి ఉండి ఇట్లా తెల్లగా అంకుల్. అవునా? ఆ, నీ పేరేం పేరు? నా పేరు స్వీట్ అంకుల్. మీ అన్న పేరు? ఆయన పేరు వదిలేవాడు, పెద్ద చెట్టోడు అంకుల్. చెడ్డోడా? ఆ, అందుకే అన్ని రంగ మారుతున్నా. అవును అంకుల్. తిక్క తిక్క మాటలు మాట్లాడినాడు కదా. పాట పాడమంటే ఏదో పాట పాడుతున్నాడు. అంతే గొల్లవాడు. అవునా? పనికి ఏసై గురించి చెప్పండి అంకుల్. అవునా? బుద్ధి చెప్పండి అంకుల్. నువ్వు చెప్పాలా? నా మాట అస్సలే వినడు అంకుల్. మీ డాడీ మాట? ఆయన మాట కొనేనా అంకుల్. మీ మమ్మీ మాట? ఎవరి మాట విన్నాడు అంకుల్. స్కూల్కి పోతాడా? పోతాడు, మధ్యలో వస్తాడు అంకుల్. సండే స్కూల్ పోతాడా? పోతాడు అంకుల్. సమ్మర్ తిని పోతాడు, బిస్కెట్ తిని పోతాడు అంకుల్. బిస్కెట్ సమ్మర్ తింటాడా? ఆ, అక్కడ ఏం చదువుకోడు, ఆహా. పాటలు పాడాడు. అంకుల్ అంకుల్ పనికి ఎలాగైనా బుద్ధి చెప్పండి అంకుల్. ఇది చెప్పాలా? సరే రేపు ఆదివారం తెలుసుకుంటారా? వాడు సలవాది ఒక జత అంకుల్. సల్వాది ఇద్దరు వస్తారా? వాళ్ళిద్దరు కలిసి వేరే వాడిని చేత బట్టి చెడిపోయినారు అంకుల్. ఎవరు వాళ్ళు? ఏడో వాడు నల్లగా ఉంటాడు, కొమ్ములు ఉంటాయి వానికి. కొమ్ములు ఉంటాయి, నల్లగా ఉంటాయా? ఏం పేరు వాని పేరు? ఏమో అంకుల్, వాడి చూస్తానే భయంకరంగా ఉంటాడు అంకుల్. అవునా? ఎప్పుడెప్పుడు పోతుంటాడు జత? ఇప్పుడు బిస్కెట్ గాడు కొడతాడు అంకుల్. బిస్కెట్ కొడతాడా? మరి మీ డాడీ చెప్పలేవు, చెప్పవా? చెప్పాడు అంకుల్. మీ మమ్మీ? డాడీ మీద కొని పోతాడు అంకుల్. డాడీ మీదకి పోతాడు అంకుల్. కొట్టికి పోతాడా? మరి మీ మమ్మీ? మమ్మీ ఎవరి మాట విన్నాడు అంకుల్ వాడు. అవునా? మరి స్కూల్కు వెళ్తాడా బాగా? పోతాడు. మరి సండే స్కూల్కి పోతాడు అంకుల్. పోతాడు, మధ్యలో వస్తాడు అంకుల్. మధ్యలో వస్తాడా? మరి ఈ విషయము మీ అన్న చూస్తుంటాడు కదా? స్వీటీ, ఎప్పుడు ఇచ్చావు? ఏంది నా మీదికి అన్ని ఏం చెప్తున్నావు అంకుల్కి? అంకుల్ నేను ఏమని చెప్పాను అంకుల్? ఆయన మీద వాడి మీదకి. స్వీటీ మీ అన్నే కదా? అంకుల్ చూడండి అంకుల్ ఎంత రేసుగా మాట్లాడుతున్నాడు. అవునవును. మా ముందర ఇలా మాట్లాడుతుంటే ఇంటికాడ ఎలా మాట్లాడతాడు? అవును, నువ్వు చెప్పేటగా మీ అన్న చెడ్డవారి సహాయం చేస్తున్నాడు కదా? అవును అంకుల్. సేవకుల సహవాసం లేదు, మందిర సహవాసం లేదు, దేవుని సన్నిధిలో పరిచర్య లేదు. అందుకే చెడ్డవారితో ఎప్పుడు తిరుగుతా ఉంటాయి. ఏం చేస్తావు మరి? పిల్లలు వాళ్ళు తయారైపోయారు కొంతమంది, అందరూ కాదులే. సరే ఇప్పుడైనా వీరి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. చెడ్డ సహవాసం చేస్తాడు, ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తాడు, టీవీలు చూస్తాడు. టీవీలో ఏంటో పనికి రాకుండా అన్ని చూస్తాడు అంకుల్. మీ డాడీ మీ మమ్మీ కూర్చొని చూస్తుంటారా సినిమాలు కూడా? వాళ్ళ రిమోట్ లాక్కుంటాడు అంకుల్. లాక్కుంటాడు సెల్ కూడా. అంకుల్ బిస్కెట్ ఎందుకు కొట్టాను? చూడు అంకుల్ ఎంత కోపము. ఏంటి నీ కోపం వేసుకున్నా? బిస్కెట్ ఎందుకు అంతగా రేస్గా మాట్లాడుతున్నావే? చూడు అంకుల్. స్వీట్ ఏమనింది? నువ్వు ఎవరితో నల్లంతా తిరుగుతున్నావా అంట? ఎవడు వాడు? చూడు అంకుల్ చెప్పండి అంకుల్. నీకు ఏం నేర్పిస్తున్నాడు? వాడంటే భలే ఇష్టం వీనికి. ఎందుకో సినిమా తీసుకెళ్తాడా? బయట తీసుకెళ్తాడు. సరే స్వీటీ. సరే అంకుల్. వీడు నన్ను వీడికి కోపం వస్తుంది అంకుల్. అవును, నా ఇంటికి వస్తాడు. చూడు అంకుల్ ఎంత రేసుగా ఉన్నాడు. బిస్కెట్ మీ చెల్లెలు కానీ కొట్టావు అనుకో, మీ చెల్లెకు చెప్పింది అనుకో, మళ్ళీ నీకు తాట తీస్తా. అర్థమైందా? నీకు తాట తీస్తా. నాకు తాట ఇచ్చావా? నా మీద అన్ని చాటి చెప్తాది. చాటి చెప్పింది అన్ని అబద్ధాలు అంకుల్. అబద్ధాలు ఏం చెప్పలేదు. అబద్ధం చెప్పిందా? నా మీద అంకుల్కి ఇన్ని మాటలు చెప్తావా? నేను పట్టాను. ఇప్పుడు మారిపోయినావా? కొట్టవా? తిట్టవా? వీడంటే నేను ఉండలేను అంకుల్. పైసా అంకుల్. ఏం భయపడొద్దమ్మా. పైసా అంకుల్. ప్రారంభిద్దాము. పిల్లలు బాయ్ మేడం. బాయ్ సెండ్ టీచర్.
టీచర్ పలకదేసి జ్యోతి పలికింది. జ్యోతి పలకది ఎందుకు టీచర్? జ్యోతి పలికింది. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి బిస్కెట్ గారు, అన్నం తిన్నావా? తింటాను. ఎవరు నల్లడంట మీ చెల్లి చెప్తుంది ఇప్పుడు. ఏమి పరిస్థితి ఏంటి ఇంతకు? వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అంకుల్. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అంకుల్. నీ బెస్ట్ ఫ్రెండా? ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతాడు? ఏసే కదా మనం బెస్ట్ ఫ్రెండ్. ఒకసారి చూడు అంకుల్, వాడిని నేను పోయి పిలుచుకొని వచ్చా. ఏడండి అంకుల్. ఓకే త్వరగా రా. ఎక్కడ పోతా అంకుల్? దగ్గర అంకుల్. ఒకసారి ఏమి దగ్గర చౌకి కాడ దగ్గర. ఏడండి అంకుల్. ఓకే 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 రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమర్థమైంది మీకు? తన చెల్లెలు తన అన్న మీద ఏమని చెప్పింది? మా అన్న ఏరే వారితో తిరుగుతున్నాడు, చెత్తగా తిరుగుతున్నాడు, సినిమాలు అన్నీ చూస్తున్నాడు, సీరియల్స్ చూస్తున్నాడు, అందుకే చర్చికి రాకుండా ఆగిపోతున్నాడు. నా ఫ్రెండ్ వచ్చాడు చూడండి, వాడు ఎంత అందంగా ఉంటాడో. నీ ఫ్రెండా బిస్కెట్? ఏం పేరు? అంటే నీ ఫ్రెండ్ అనుకునేవా? నేను నా ఫ్రెండ్ కాదు, నీ ఫ్రెండే. ఈడు ఇప్పుడు నల్లగా ఉన్నాడు. ఏమిటి? ఏమై పెద్దయ్యా నన్ను నల్లగా అంటావు? అయ్యేంటి కొమ్ములు అలాగున్నాయి. వీడు నా బెస్ట్ ఫ్రెండ్. ఆడు నీ బెస్ట్ ఫ్రెండా? నువ్వు ఒక రకంగా ఉన్నాడు, వాడు చెంబ రకంగా ఉన్నాడు. వీడు నేను కలిసి సినిమాలు పోతాం, పార్కులు పోతాం, వీటితో నేను చెడ్డ పనులన్నీ చేపిస్తాను. అంటే కలిసి ఇక్కడ ఉన్న పిల్లలతో కూడా నేను చేపిస్తాను. చేపిస్తావా? ఎట్లా చేపిస్తావు? పిల్లలు మీరు సినిమాలు చూడండి, సినిమా పాటలు పాడండి. ఎందుకు పాడరు? మీరు ఇప్పుడే అనేది ఇంటి పోయినాక అన్ని చూస్తారు, నాకు తెలుసు. పిల్లలు కవుని కేకవుని పాడండి. పాడాలి. మనం పాడాలి. మనం పిల్లలందరూ కలిసి మేము ప్రార్థన చేసినాం అనుకో, నువ్వు ఫోను నీ తల ఫోను పోతావు. పిల్లలు ఫోను. మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అతని పేరు ఏం పేరు చెప్పండి? సైతాను. ఎవరితో సాహసం చేస్తున్నాడంట? బిస్కెట్తో. బిస్కెట్ మీద ఎవరు చెప్పారు? మా అన్న ఏరే వాళ్ళతో సాహసం చేస్తాను. ఎవరు చెప్పారు? చెల్లెలు చెప్పింది. కనుక ఇతను ఏమంటున్నాడు? నేను పిల్లలతో అన్నీ తిరుగుతాను, చెడ్డ పనులు చేపిస్తాను అంటున్నా. మీకు అతని సాహసం కోరుతారా? కోరుతారా? కోరంట. ప్రార్థన చేద్దాం, సరేనా? డేవిడ్ ప్రార్థన వద్దు. డేవిడ్ ప్రార్థన చేద్దాం. డేవిడ్ ప్రార్థన చేద్దాం. డేవిడ్ చేద్దాం. డేవిడ్ నువ్వు ఇంతవరకే నా బెస్ట్ ఫ్రెండ్ కదా, మళ్ళీ ప్రార్థన చేస్తావా? డేవిడ్ మేము కలిసి చేసే ప్రార్థన చూస్తావు. చేయదు. చేస్తే నువ్వు బయటికి పోతావు. ప్రార్థన చేద్దాం. వద్దు. ప్రార్థన చేద్దాం. అందరం హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. చేతులు గట్టిగా చప్పట్లు కొడుతూ పండుగ పడతాం. హల్లెలూయా హల్లెలూయా. ఏమర్థమైంది? మనం ఎవరితో సాహసం చేయాలి? యేసయ్యతో సాహసం చేయాలి. యేసయ్యతో సాహసం చేసే వాళ్ళు చక్కగా దేవుని సన్నిధిలో అడుగు పెడతారు. యేసయ్యతో సాహసం చేయలేకపోతే ప్రార్థనకు రాలేరు. మీరు
పిల్లలు ప్రార్థనకి అంకుల్ బిస్కెట్ మళ్ళీ వచ్చాడు. నా ఫ్రెండ్ ఏడు అంకుల్. నీ ఫ్రెండా పారిపోయాడే? ఎక్కడ వేరే అంకుల్? ఎట్లా పోయాడు? అవును అంకుల్, వాడు చెడ్డ అంకుల్ అంకుల్, చాలా చెడ్డవాడు అంకుల్. అవునా, తెలిసిపోయిందా నీకు? ఇప్పుడే తెలిసింది అంకుల్. అవునా, ఇంతవరకు తెలియదా నీకు? వానికాడ అన్ని కరిబుద్ధులు ఉన్నాయి అంకుల్. కరిబుద్ధులు ఉన్నాయా? కరిబుద్ధులు ఉన్నాయి. కర్రోడు కదా? అవును అంకుల్. అదే కర్రోడు కాబట్టి నేను వాని మాటలు విని దేవునికి దూరం అయిన అంకుల్. అయ్యో సరే, ప్రభు క్షమిస్తాడు. కొట్టినాను అంకుల్. అయ్యో కొట్టినావా? మీ డాడీతో? డాడీని మాట వినలేదు అంకుల్. సండే స్కూల్ మధ్యలో పోయి వచ్చాను అంకుల్. అయ్యో మీ మమ్మీతో? అందరినీ మాటలు వినలేదు అంకుల్. సండే స్కూల్ టీచర్తో? ఎవరి మాట వినలేదు అంకుల్. ఇప్పుడు నేను మారిపోయాను అంకుల్. ప్రార్థన చేస్తాను అంకుల్ ఓసారి. చెయ్యి. ప్రభువా, నా పాపలను క్షమించి ప్రభువా. ఇంట్లో మాట వినలేదు ప్రభువా. స్వీటీని కొట్టాను దేవా. సాతాను మాట విని నేను చెడిపోయినాను ప్రభువా. ఇప్పుడు నుండి నీ బిడ్డగా నన్ను స్వీకరించు దేవా. ఆమేన్. ఆమేన్. మంచిగా మారిపోయాడు. ఎవరు? హాయ్ పిల్లలు. ఓకే, మనము మంచిగా మారినటువంటి బిస్కెట్ నిమిత్తముగా మార్చినటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. చూడండి, బిస్కెట్ ఎలా మారిపోయినాడు? ఎలా మారిపోయినాడు? మన ప్రార్థన చేసినప్పుడు సాతాను వెళ్ళిపోయింది. అర్థమైందా? ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో సాతాను వెళ్ళిపోయాడో అప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు మంచిగా ప్రవర్తించారు, దేవునికి లోబడారు, సేవకునికి లోబడారు, దేవుని సన్నిధికి రారు. ఎప్పుడు సినిమాలు, షికారులు, బయట వగేర చెడ్డ సహవాసం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరితో సహాయం చేస్తున్నాం? యేసయ్యతో సహాయం చేస్తే ఎక్కడికి రావాలా? ఆదివారం పూట రావాలి. మరి డైలీ మనకు నైట్ ప్రార్థన ఉంటుంది, వస్తున్నారా? గుర్తుపెట్టండి, నైట్ పూట మీరు పెద్దలైనా రాకపోతే మీరు ఎవరున్నారు? అది కరెక్ట్. గట్టి చెప్పలేకూడదా? హల్లెలూయా. దేవుడు మీలో ఉంటే కరెక్ట్గా వస్తారు. మీరు దేవునితో సహాయం చేస్తే కరెక్ట్గా వస్తారు. కర్రంతో సహాయం చేస్తే మీరు కర్రగా మారిపోతారు. హల్లెలూయా. గట్టిగా చెప్పలేకూడదాం, గట్టిగా హల్లెలూయా. మంచిది. ఈ విధంగా మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అర్థమవుతుందా? మనం వాస్తవంగా ఇప్పుడు మనము బ్రేక్ తీసుకొని టీ బ్రేక్ కానీ తీసుకొని వాస్తవంగా తర్వాత మళ్ళీ మనము అట్లాగెళ్ళి సాయంత్రం 4 వరకు ప్రోగ్రాం ఉంటుంది. వాస్తవం అయితే అంత లేట్ కాకపోకుండా అదే ప్రోగ్రాం ఇప్పుడు చేయడానికి మనం ముందుకెళ్దాం. హల్లెలూయా. మంచిది. మన మధ్యలో ముచ్చుకోటి నుంచి వచ్చిన వంటి సహోదరి కుమార్తె వచ్చి పాట పాడుతుంది.